వెల్కమ్ బ్యాక్. తమ సర్కార్ సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలన్నారు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈ విషయాన్ని తెలంగాణ రైతుల తరపున కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రులు తెలిపారు. ఇప్పటి వరకు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన మొత్తం ధాన్యానికి చెల్లింపులు పూర్తి చేశామన్నారు. లక్ష్యం కంటే అధికంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ద్వారా కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రులు ఉత్తమ్, తుమ్మల తెలిపారు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో మేము ఇప్పటికి ఈ రోజుకి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేయడమే కాదు, రైతులకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన టార్గెట్ 51 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ యొక్క బ్యాలెన్స్ మేమైతే కొనుగోలు చేసినామో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మా దగ్గర కొనుగోలు చేయాలి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రివర్యులకి వారికి రిప్రజెంట్ చేశాము. యూరియా ఫర్టిలైజర్ మొత్తం కూడా మాకు అలాట్ చేసింది తెలంగాణకి రాలేదు. ఇంకా గ్యాప్ ఉంది. జూన్లో సీజన్ మొదలవుతుంది కాబట్టి మళ్ళీ డిమాండ్ చేద్దామని వచ్చాము. అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కూడా పంటల కొనుగోళ్లలో మీరు ఎంఎస్పీ ప్రకటించినటువంటి పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, మిగతా పంటల్ని మీరు పూర్తి స్థాయిలో 25% క్యాప్ ఉండకుండా వాటిని కూడా కొనుగోలు చేయాలనేది. రెండవది వచ్చేసి మేయిజు, జోహారు, జొన్నలు, మొక్కజొన్నలు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున తెలంగాణలో ఈల్డింగ్ వచ్చింది. సుమారు 15 లక్షల టన్నులు మొక్కజొన్నలు కొన్నాము, 3 లక్షల టన్నులు జొన్నలు ఉన్నాయి. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు కొనాలనేది మా డిమాండ్.